సరే, ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే కేరళలో కాంగ్రెస్ తన మార్కు చూపిస్తుందా? అక్కడ అసలు ఎటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి? పొలిటికల్ ఈక్వేషన్స్, లెఫ్ట్ బీజేపీల పరిస్థితి ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు కేరళలో 140 సీట్లకి ఏప్రిల్ 9న ఎలక్షన్ జరగబోతుంది. ఇప్పుడు కేరళలో చూస్తే ఇటు ప్రభుత్వం అధికారంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్డిఎఫ్ పినరయి విజయన్ ఆధ్వర్యంలో పార్టీ ఒకటి, తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూడిఎఫ్ ఒకటి ఉంటే, మూడవ పక్షంగా ఇప్పుడు బీజేపీ ఎక్కువ స్టేక్స్ తోటి వస్తుంది. బీజేపీ చాలా ఆశలు పెట్టుకుని ఇప్పుడు కేరళలో అక్కడ యుద్ధం చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చిన ప్రీ సర్వే ద్వారా మనం అక్కడ చూస్తుంటే ఇప్పుడు పినరయి విజయన్ 2 సార్లు వరుసగా విజయం సాధించారు. ఇప్పుడు యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడిఎఫ్కి అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంది అనేది మనకి ఇక్కడ పోల్ సర్వేల్లో మనకు తెలుస్తుంది. బీజేపీకి మాత్రం చాలా తక్కువ ఓట్లు, అంటే ఓట్ షేర్ రావచ్చు కానీ 2-3 కంటే ఎక్కువ ఓట్లు, ఒక 5 కంటే మ్యాక్సిమం సీట్లు వచ్చే అవకాశం లేదు 140లో అని తెలుస్తుంది. అందువల్ల ఇప్పుడు కేరళ అంటే ఎందుకు బీజేపీ ఇన్ని ఆశలు పెట్టుకుని మోడీ తర్వాత అమిత్ షా బీజేపీ ఇంతటి పోరాడిన ఈ స్టేట్లో ఎందుకు బీజేపీ వెనకపడిపోయింది అనేది అతిపెద్ద ప్రశ్న. అసలు బీజేపీ అనేది కేరళ రాజకీయాల్లో అసలు ఏమాత్రం కూడా ఒక శక్తి కాదు అక్కడ. ఎందుకంటే కేరళ అనేది ఒక కమ్యూనిస్టు స్టేట్, గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలోనే మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం బ్యాలెట్ పేపర్ ద్వారా ఏర్పడిందే ఈ నంబూదిరి ప్రసాద్ గవర్నమెంట్ 1947. అప్పటి నుంచి కాంగ్రెస్తో పాటు లెఫ్ట్ పార్టీల సారథ్యంలో ఇక్కడ గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఇదే ట్రెడిషన్ ఇప్పుడు కొనసాగే అవకాశం ఉంది. ఇటు యూడిఎఫ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రకటించినట్టు అది ఫ్రీ బస్ అనేది, తర్వాత ఎన్నో స్కీమ్స్ ప్రకటించడం జరిగింది, ప్రజాకర్షక పథకాలు. కానీ పినరయి విజయన్ ఏంటంటే ప్రజల సంక్షేమ పథకాలు ఎక్కువగా వెళుతున్నాడు. పినరయి విజయన్ ఏంటంటే ఇప్పటికే 2 సార్లు అధికారంలో ఉండడం వల్ల ఆయనకి యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. కాబట్టి యూడిఎఫ్ దాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది. అంతకుముందు ఎలక్షన్లో కూడా 25% వస్తే ఇటు 25%, కేవలం 0.4% ఓటింగ్ బ్యాంకే తేడాలో ఇటు యూడిఎఫ్ అనేది ఓడిపోవడం జరిగింది ఎల్డిఎఫ్ మీద. ఇప్పుడు ఈ ఓట్ షేరు 1% తేడా వచ్చినా ఇటు యూడిఎఫ్ విజయం వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ అనేది కేరళలో విజయం సాధించబోతుంది అనేది మనకి ఇక్కడ అవగతం అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్దే అక్కడ విజయం 99%.